హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు నుంచి 2022లో రిలీజ్ అయినటువంటి 3400కి పైగా వేకెన్సీస్లో మన ఛానల్ నుంచి బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా అనేటువంటి ఛానల్ నుంచి 2022లో ఎగ్జామినేషన్స్ రాసి చాలామంది జాబ్స్ని అయితే క్రాక్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నిజంగా కోర్టు జాబ్స్ని అమ్ముకుంటారా అనేది చాలామందికి డౌట్ ఉంది. ప్రజెంట్ అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా నాకు కామెంట్స్ చేసిన వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా క్లారిఫై చేస్తాను. అండ్ దీనితో పాటు ప్రజెంట్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కోర్టుల్లో, వారికి 20 మార్కుల వరకు వెయిటేజ్ ఇస్తున్నారు కదా, ఇంకా మాకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఏం ఉపయోగం? చాలామంది కోర్టుల్లో పనిచేస్తున్నారు వాళ్ళు. సో ఉద్యోగాలన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయి, ఇంకా మాకేం ఇస్తారు అని చెప్పేసి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. 2022లో మనం ఈ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తున్నప్పుడు అంతకంటే ముందే, 2022 కంటే ముందే 2021 లేదా 2022లో ఒకసారి చాలా తక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నటువంటి సురేష్ యాదవ్ అనేటువంటి ఆయన కోర్టు జాబ్స్ని అమ్ముకుంటున్నారా లేదా అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ ఒక కామెంట్ అయితే చేశారు. నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఏం మనీ పే చేయలేదు రియల్లీ. సో నేను చెప్పేది ఒకటే, బాగా రీడ్ చేయండి, అందరూ చదవండి, ఈజీ వే. సో మీరు హార్డ్గా ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టండి అని చెప్పేసి ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. సో ఎటువంటి మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా కోర్టు జాబ్స్ అనేవి అమ్ముడు పోవట్లేదు కూడాను, ఎవరు అమ్ముకోవట్లేదు కూడాను. కాబట్టి మీరు అది మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వద్దు. అలా మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే మీ యొక్క ప్రిపరేషనే డ్యామేజ్ అవుతుంది తప్ప మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ లేదు, మీరు లాస్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మైండ్లో పెట్టుకోవద్దు. కనీసం మిగిలినటువంటి ఒక 35-40 డేస్ అయినా మీరు మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి మీరు పెట్టుకున్నటువంటి ఆ టైం టేబుల్ ప్రకారం సిలబస్ని అంతా కవర్ చేసుకోండి. మరొకటి చూడండి, ఈరోజు నేను ఆఫ్టర్నూన్ చేసినటువంటి వీడియో కింద పెట్టినటువంటి కామెంట్ సాయి కుమార్ అనేటువంటి బ్రదర్ కామెంట్ చేశారు. నాకు కూడా లాస్ట్ 2022 నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది బ్రో, మీ ఛానల్లో మీరు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ వల్లనే నాకు జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఆఫీస్ సబార్డినేట్ జాబ్ వచ్చింది అని చెప్పేసి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే మనకి దాదాపుగా 1000+ ఉన్నాయన్నమాట. సో అందులో ఒక జాబ్ సాయి కుమార్ గారికి రావడం జరిగింది. అయితే పద్మకుమారి అనేటువంటి ఆవిడ ఈరోజు ఆఫ్టర్నూన్ చేసినటువంటి వీడియో కింద కామెంట్ చేశారు. ఏమని? వాళ్ళకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టుకోవాల్సింది, మాకు హోప్స్ ఎందుకు ఇచ్చారు? ఒకే ఒక కోర్టులో మ్యాక్సిమం 50 మెంబర్స్ ఉంటారు, అట్లీస్ట్ 30 మెంబర్స్ అయినా అప్లై చేస్తారు అవుట్సోర్సింగ్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆవిడ ఉద్దేశం, ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో 30 మంది నుంచి 50 మంది ఉంటారు అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో ఉన్నటువంటి 1600 పోస్టుల్లో సో వాళ్ళకి 20 మార్కుల వరకు వెయిటేజ్ మార్క్స్ ఇస్తే ఇంకా మాకేం వస్తాయి జాబ్స్, మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతాయి కదా, ఇంకా మాకు ఎగ్జామ్ పెట్టి ఏం ఉపయోగం, వాళ్ళకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఆఫీస్ సబార్డినేట్గా 2022లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబర్, ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, అలా ఏమీ లేదు, ఒక్క కోర్టు 1 or 2 మెంబర్స్ ఉంటున్నారు, కొన్ని కోర్ట్స్లో అయితే అసలు అవుట్సోర్సింగ్ వాళ్ళు లేరు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈయనతో పాటు నాకు హైకోర్టులో ఒకసారి తెలుసన్నాను కదా, సీనియర్ స్టెనోగ్రాఫర్, ఆయన కూడా చెప్పింది ఏంటంటే, ఈ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది లేరు, తక్కువ మందే ఉన్నారు, కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి పర్మనెంట్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉండడం వల్ల వారిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయకుండా ఈ విధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇచ్చి వారికి కూడా మీతో పాటు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సో వారిని ఈ విధంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోర్టు భావించింది. కాబట్టి వారికి కొంత వెయిటేజ్ మార్క్స్ ఇచ్చారు తప్ప వాళ్ళు ఎక్కువ మంది లేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ ఫీల్డ్లో లేము, ఆ కోర్టుల్లో పనిచేయట్లేదు. ఆల్రెడీ సాయి కుమార్ గారు అండ్ సీనియర్ స్టెనోగ్రాఫర్గా హైకోర్టులో నాకు తెలిసిన సార్ పనిచేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎవరు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి సో ప్రతి కోర్టులో 30 మంది నుంచి 50 మంది ఉండేదే, అంత స్టాఫ్ ఉంటారేమో, అంతకంటే తక్కువే ఉంటారు ఇంకా. సో వాళ్ళే అంత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే ఇంకా ఈ నోటిఫికేషన్ నిజంగా రిలీజ్ చేసి వేస్ట్ అనమాట. కానీ అంతమంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు, ఒక 5 మెంబర్స్ లోపే ఉంటారు. కొన్ని కోర్టుల్లో అసలు అవుట్సోర్సింగ్ వాళ్ళే లేరు అని చెప్పేసి సాయి కుమార్ గారు చెప్తున్నారు. సో కాబట్టి
మీరు కోర్టు జాబ్స్ అన్నీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతాయని, లేకపోతే కోర్టు జాబ్స్ అమ్ముకుంటున్నారు అనేటువంటి 2 అపోహలు ఏవైతే ఉన్నాయో అవి మైండ్లోంచి తీసేయండి. ఓకేనా? ఇప్పుడు మన ఛానల్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ గురించి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది చూసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఓకే, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా అనేటువంటి ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్. 1,90,000 మంది ఉన్నారు. తెలుగులో ఎవ్వరికి లేరు ఎంతమంది. సో ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 2023లో ఇక్కడ మీరు డేట్ చూడండి. ఫిబ్రవరి 2023లో నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ షేర్ చేశాను. ఓకే, ఫిబ్రవరి దాటిన తర్వాత కొంచెం ఏప్రిల్లోనికి వస్తే, ఓకే, ఏప్రిల్ మంత్లోకి వస్తే ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటాయి చూడండి. ఇవి ఆ ఫొటోస్ అనమాట. సో ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు. ఓకే, 29/3/2023 అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, 2022కి సంబంధించినటువంటి ఈ కోర్టు జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ 2023లో మార్చి 29న రిలీజ్ చేశారనమాట. నేను ప్రతిదీ కూడా అప్డేట్ ఇచ్చాను. మన ఛానల్ బాగా ట్రెండింగ్లో ఉంది ఆ టైంలో. మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు. డేట్ చూడండి. సో ఈ డే టు టైం మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి వారు, మన ఛానల్కి చెందినటువంటి వారు చేసినటువంటి కామెంట్స్ అనమాట. వాటిని నేను స్క్రీన్ షాట్ తీసి అప్పుడు షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్లో. సో ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ ఫర్ ప్రాసెస్ సర్వర్ కర్నూలు డిస్ట్రిక్ట్ 68.82 మార్క్స్. థ్యాంక్ యూ బ్రో, నీ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి. ఓకే, ప్రాసెస్ సర్వర్గా మన ఛానల్ సబ్స్క్రైబర్ సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్, హై బ్రదర్, గాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రాసెస్ సర్వర్. మీరు కోర్ట్ జాబ్స్ ప్రిపరేషన్కి చేసినటువంటి వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మరొకరు కామెంట్ చేయడం జరిగింది అదే టైంలో. ఇంకా సెలెక్టెడ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ బ్రో, ఐ హ్యావ్ ఫాలోడ్ యువర్ వీడియోస్, థ్యాంక్స్ ఎ లాట్, ప్లీజ్ గైడ్ అస్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పెట్టారు. అలాగే అన్న ప్లీజ్ అన్న, మీరు చెప్పినట్టు జాబ్ వచ్చింది బ్రో, థ్యాంక్ యూ. కానీ ఎవరు ఎప్పుడు లిస్ట్ అనేది డాక్యుమెంట్కి వెళ్ళి అనేది లిస్ట్ ఎప్పుడు ఉంటుంది బ్రో, ప్లీజ్ సార్ 10 to 24 వరకు అన్నారు కదా, దాని గురించి రిప్లై ఇవ్వండి అని చెప్పేసి, దానిపైన వీడియో చేయండి అని చెప్పేసి ఈ విధంగా అడిగారు. అలాగే మరొకటి చూడండి, జూనియర్ అసిస్టెంట్ కూడా జాబ్ వచ్చింది, ఐ గాట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్, థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టారు. అలాగే హాయ్ అన్న, ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రాసెస్ సర్వర్ జాబ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వీడియోస్ అండ్ ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాసెస్ సర్వర్ జాబ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్న అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఇంకా థ్యాంక్ యూ సార్, మీ వీడియోస్ వల్ల ప్రాసెస్ సర్వర్ జాబ్కి సెలెక్ట్ అయ్యని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ విధంగా చాలామంది, ఓకే, సో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే నేను తీయలేదు అండ్ పెట్టలేదు కూడాను. అప్పట్లో చాలామంది 2023 మార్చి 29న రిజల్ట్స్ వచ్చినప్పుడు 2022కి సంబంధించిన ఎగ్జామ్స్కి సో చాలామంది ఈ విధంగా కామెంట్స్ పెట్టారండి. అందులో కొన్నే నేను షేర్ చేశాను, అన్నీ ఎందుకు అనాయింగ్గా ఉంటుంది గ్రూప్లో అని చెప్పేసి నేను షేర్ చేయలేదు. ఇలా చాలామంది దాదాపుగా 30+ క్యాండిడేట్స్కి మన ఛానల్ ద్వారానే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి జాబ్స్ అయితే రావడం జరిగిందండి. అండ్ దీనితో పాటు మన ఛానల్ ఎంత హెల్ప్ అయిందనేది కూడా చూపిస్తాను. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే, ఓకే, ఎగ్జామ్స్ టైంలో కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి, సో ఇక్కడ చూడండి. సో ఇదే కామెంట్ అనమాట. సో డబ్బులకి ఏమీ అమ్ముకోరు, మీరు కష్టపడి చదవండి, మీకు జాబ్ వస్తుందని చెప్పేసి చెప్పారు ఆయన. తర్వాత మరొకటి చూడండి, కిందకి వెళ్తే ఎగ్జామ్స్ టైంలో చాలామంది మన ఛానల్ ఏ విధంగా హెల్ప్ అయింది, మనం చేసిన వీడియోస్ కానీ ప్రొవైడ్ చేసిన కంటెంట్ కానీ ఏ విధంగా హెల్ప్ అయింది అనేది కామెంట్స్ రూపంలో పెట్టారు, అవి కూడా షేర్ చేశాను నేను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలామంది ఈ విధంగా కామెంట్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ మీ క్లాసెస్ వల్ల నేను ఈరోజు 10 to 15 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేశాను, చాలా థ్యాంక్స్ సార్. కానీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఈ పోస్టులన్నీ అమ్ముడిపోయాయని చెప్పుకుంటున్నారు, ఇది ఎంతవరకు నిజం సార్, చాలా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇంకా అప్పుడు కూడా ఈ విధంగా కామెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, అన్న చాలా థ్యాంక్స్ అన్న, కాపీస్ట్ ఎగ్జామ్ 26న రాశానన్న, కేవలం మీ వీడియోస్ విని 30 మార్క్స్ స్కోర్ చేయగలిగాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అశ్విని రాజ్ అనేటువంటి ఆయన కామెంట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, మీ ఛానల్ నుండి నాకు 10 బిట్స్ ఎగ్జామ్కి వచ్చాయి సార్ అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ పెట్టారు. మరొకరు చూసుకున్నట్లయితే, సార్ యువర్ వీడియోస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ మై ఎగ్జామ్, ఐ గాట్ 7 to 8 క్వశ్చన్స్, రియల్లీ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి మరొకరు కామెంట్ పెట్టడం జరిగింది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి వీడియోస్ చేశానమాట, అప్పుడు దాని కింద చేసినటువంటి కామెంట్స్, సో షిఫ్ట్ 1 ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఈ విధంగా చేశాను. తర్వాత ఇక్కడ చూడండి,
ఎగ్జామ్ 1 అవర్ ముందు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద మీ వీడియో చూశాను. ఒక క్వశ్చన్ వచ్చింది, థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేశారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి సార్. బొర్రా గుహలు అండ్ ఉండవల్లి గుహలు. నెక్స్ట్ మకర సంక్రాంతి 4 డేస్ జరుపుకునేటువంటి హిందూ పండుగ, అమ్మఒడి. చాలా క్వశ్చన్స్ మీరు చెప్పేటువంటి టాపిక్స్ నుంచి వచ్చాయి సార్. ప్రాసెస్ సర్వర్కి కూడా ఈ టాపిక్స్ వస్తాయా సార్ అని చెప్పేసి అడిగారు. రిపీటెడ్గా వస్తున్నాయి, అవి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్లో కేవ్స్ గురించి ఒకటి అడిగారు. ఆ 1 మార్క్ క్రెడిట్ గోస్ టు దిస్ వీడియో. కేవ్స్ వీడియో చేయమని అడిగిన వాళ్ళకి అండ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇక్కడ కామెంట్ అయితే అప్పుడు చేయడం జరిగిందనమాట. నేను కేవ్స్ గురించి రీసెంట్గా వీడియో చేశాను అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది మెగా కోర్స్లో అండ్ పీడిఎఫ్ కోర్స్లో కూడాను. నెక్స్ట్ వన్, నేను ఒక వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించి గ్లట్టన్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగాను అనమాట. సో వన్ హూ ఈట్స్ టూ మచ్, ఎక్కువ ఫుడ్ తినేటువంటి వారిని గ్లట్టన్ లేదా గ్లట్టన్ అని చెప్పేసి ఈ విధంగా అంటారు. సో అది ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో వచ్చిందనమాట. ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో డే 1 సెకండ్ షిఫ్ట్లో గ్లట్టన్ గురించి అడిగారు అని చెప్పేసి మనకి ఇక్కడ కామెంట్ అయితే చేయడం జరిగింది. సో నేను అంతకుముందే కొన్ని రోజుల క్రితం ఆ వీడియో చేయడానికి అప్పట్లో కొన్ని రోజుల క్రితమే నేను ఒక వీడియోలో మిమ్మల్ని ఆన్సర్ చేయమని అడిగాను అని చెప్పేసి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చేసినటువంటి వీడియోస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఆ రోజుల్లో. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నేను ఒక ఫ్లోలో చెప్పలేదు. ఓకే, సో ఎందుకంటే ఇది ప్రిపేర్ అయ్యి చేసింది కాదు. ఓకే, మీకున్నటువంటి అపోహల్ని తొలగించడం కోసం ఇమ్మీడియట్గా చేసినటువంటి వీడియో. ఓకే, సో ఇక్కడ మీకు జాబ్స్ అనేవి అమ్ముడుపోవు. అలాగే అన్ని జాబ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి మీరు ఫోకస్ చేసి మిగిలినటువంటి 35 డేస్ చదవండి. మీకు మా కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, లేదు మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనుకుంటే అక్కడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ మీకు జాబ్ రావడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ.